హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మూన్షైన్ డివైన్ హెరో. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా, అసలు తను మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా లేదా చూస్తామండి. ఓకే, మిమ్మల్ని ఎప్పుడు ఈ పర్సన్ దూరంగా పెట్టాలని ఆలోచిస్తున్నారా లేదా, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మీతో హ్యాపీగా ఉండాలి అని తను ఆలోచిస్తున్నారా లేదా, తను అసలు ఏం ఆలోచిస్తున్నారో ఈరోజు రీడింగ్లో చూస్తాం. ఓకేనా? అండ్ ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దండి. ఓకేనా? మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా రీచ్ అవుతుంది కదా, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో లైక్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా? ఓకే అండి, ఇంకా రీడింగ్లోకి వెళ్ళిపోదాం. మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా, మీతో హ్యాపీగా ఉండాలని తను ఆలోచిస్తున్నారా లేదా, అసలు తన మనసులో తను ఏం ఆలోచిస్తున్నారో చూస్తాను. ఓకేనా? ఫస్ట్ ఈ రీడింగ్లో మీ ఫీలింగ్స్ చూడాలనుకుంటున్నాను. మీ ఫీలింగ్స్ చూసిన తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తాం. ఓకేనా? ఫస్ట్ నేను మీ ఫీలింగ్స్ చూడాలి అనుకుంటున్నాను. ఓకేనా? ఈ కనెక్షన్ గురించి మీరేం ఫీల్ అవుతున్నారు, ఫస్ట్ మీకు అసలు ఈ కనెక్షన్ పరంగా క్లారిటీ ఉందా లేదా చూస్తాం. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి మీ సిచ్యువేషన్కి తగ్గ అనుకుంటే కూడా మీరు 9505752242 నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. దయచేసి కాల్ చేయొద్దండి. ఓకే, దట్ అవర్ నేను మీ ఫీలింగ్స్ చూస్తున్నానండి, తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తాను. ఓకేనా? వీలైతే మనం లాస్ట్లో పేమెంట్ రీడింగ్ కూడా చేసుకుందాం ఈరోజు. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 2 ఆఫ్ కప్స్. ఈ 2 ఆఫ్ కప్స్ అంటే ఇది ఒక పర్సన్తో ఎంత అటాచ్ అయిపోయి ఉంటే ఈ కార్డ్ వస్తుందంటే, ఇంకా వారి ఫ్యామిలీ, వారి ప్రాణం కంటే ఎక్కువగా ఆ పర్సన్ని కనెక్ట్ అయిపోతేనే ఈ కార్డ్ అనేది వస్తుందండి. అంత కనెక్ట్ అయిపోతారనమాట ఆ పర్సన్కి. ఓకే, మీరు ఈ పర్సన్ని చాలా కనెక్ట్ అయిపోయారండి. మీ పర్సన్ మీ లైఫ్లో ఏదైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ని మీరు చాలా కనెక్ట్ అయిపోయి ఉన్నారనమాట. సో మీ ఫ్రెండా, మీ వైఫ్ అండ్ హస్బెండా, లేదా మీ రిలేషన్లో ఉన్న వారైతే మీ లవరా, ఎవరైనా ఉండొచ్చు. ఓకేనా? ఈ పర్సన్ని మీరు చాలామంది కనెక్ట్ అయిపోయారనమాట. ఆ పర్సన్ని మీరు మర్చిపోలేకపోవడము, అండ్ ఆ పర్సన్ తన ఐస్ అంటే మీకు చాలా ఇష్టము, అండ్ తను చాలా బాగుంటారు, అండ్ తన వాయిస్ అంటే మీకు చాలా ఇష్టం. కాబట్టి ఈ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారండి. చాలా స్ట్రాంగ్ బాండింగ్ అయితే మీరు ఫీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్తో. ఓకే, అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంతమంది ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అనే ఎనర్జీ అయితే ఉందండి. ఓకే, ఎందుకు అంటే ఈ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ చేస్తున్నారు. మీరు ఈ పర్సన్కి కాల్ చేస్తే, తన మీద ప్రేమతో మీరు కాల్ చేస్తే ఈ పర్సన్ మాత్రం మీకు హార్ట్ బ్రేక్ చేస్తున్నారండి. అంటే మిమ్మల్ని పట్టించుకోవడం లేదు ఈ పర్సన్. అదర్ పర్సన్ మీద ఫోకస్ చేయడం కానీ, లేదా వారి ఫ్యామిలీ గురించి ఆలోచించడం కానీ, లేదా సొసైటీ గురించి ఆలోచించడం, అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతున్నారండి చాలామంది. ఈ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ కూడా. ఓకే, చాలా ఈగో ఉంటుంది. మీరు మంచిగా ఉంటే కూడా ఈ పర్సన్ ఓర్వలేరండి. ఆ ఎనర్జీ అయితే నాకు చూపిస్తుంది. ఇది మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో అది మీ ఇష్టము, ఇక్కడ నాకు కనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఈ పర్సన్ మీ మీద కంటే ఎక్కువ ఫోకస్, ఆప్షన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారనమాట. ఓకే, ఈ పర్సన్ ప్రజెంట్ మీ లైఫ్లో సడన్గా రావడము అండ్ మీకు చాలా స్పాట్లో పాడేయడం అనమాట, అలాంటి ఎనర్జీ అయితే చూపిస్తుందండి. ఓకే, చాలా స్పాట్లో మీ లైఫ్లో రావడం, మీతో చాలా బాగా మాట్లాడడం, ఇంకా తన మాటల గారడిలో మిమ్మల్ని పడేస్తారు ఈ పర్సన్. ఇంకా మీరు నిండా మునిగిపోయారండి ఈ పర్సన్తో. ఓకే, ఇంకా తను పైనకి తేలలేకపోతున్నారనమాట, అలాంటి ఎనర్జీ అయితే చూపిస్తుంది. కాబట్టి ఈ పర్సన్కి మీ వీక్నెస్ అనేది తనకు అర్థమైందండి. కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు. తన లైఫ్లో ఆప్షన్స్ ఉన్నారు, వారితోనే తను ఉంటారు, అండ్ మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉంచినట్టు చూపిస్తుందండి. ఓకే, కానీ అది ఎంతో కాలం ఉండదండి. తన లైఫ్లో ఎంతమంది ఆప్షన్స్ ఉన్నా, ఎవరు ఉన్నా కూడా ఖచ్చితంగా మీ ఇద్దరికి మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది ఖచ్చితంగా అవుతుందండి. ఈ పర్సన్ ప్రజెంట్లో ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అని తను ఆలోచిస్తున్నారు. అండ్ మీకు కూడా ఆఫర్ కూడా ఇవ్వబోతున్నారండి. కాకపోతే కొద్దిగా టైం అనేది పడుతుంది. చాలా స్పాట్లో ఇంకా ఈ రీడింగ్ చూసిన తర్వాత వెంటనే ఈ పర్సన్ దగ్గర నుంచి కాల్ వస్తుంది, మెసేజ్ వస్తుంది అని నేను చెప్పలేను. మేబీ 1 వీక్ పట్టవచ్చు, చెప్పలేను. మీ విషయంలో చాలా స్లో స్టెప్ అనేది తీసుకుంటా ఉన్నారు. మీకు న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ మీరేమనుకుంటున్నారంటే ఇంకా ఈ పర్సన్ థర్డ్ పర్సన్తోనే హ్యాపీగా ఉన్నారు, మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఈ పర్సన్ థర్డ్ పర్సన్ అంటే తన లైఫ్లో చాలా మంది ఉన్నారు, వారితోనే హ్యాపీగా ఉన్నారు, మిమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు ఈ పర్సన్ అని మీరు ఎమోషనల్ అవుతున్నారనమాట. ఈ పర్సన్ అసలు ఈ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నారు, మీకు ఎంత హార్ట్ బ్రేక్ చేస్తున్నారంటే, మీ ముందే తను అదర్ పర్సన్తో హ్యాపీగా ఉండడము
అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్ అదర్ పర్సన్తో ఎంగేజ్మెంట్ చేసుకోవడం మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు, కొన్ని రోజులు మీతో రిలేషన్లో ఉన్న తర్వాత అలాంటి ఎనర్జీ కూడా చూపిస్తుందండి. ఓకే, మీరు తనే మీ సోల్ అని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ మీ పర్సన్ వారి సోల్ అనేది వేరే ఉందండి. ఓకే, మీరు మీ పర్సన్తో ఎలా ఫీల్ అవుతున్నారో ఆ పర్సన్ అదర్ పర్సన్తో కూడా అలా ఫీల్ అవుతున్నారు అనమాట. అలాంటి ఎనర్జీ అయితే చూపిస్తుందండి. ఇది అందరికీ కాదు, కొంతమందికి ఆ విషయంలో కూడా మీరు హర్ట్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నట్టుగా కూడా చూపిస్తుంది. కానీ ఖచ్చితంగా మళ్ళీ మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ అయితే అవుతుందండి ఖచ్చితంగా. మేబీ ఇక్కడ ఒక కర్మ అనేది కనిపిస్తుంది మీకు మీ పర్సన్ మధ్యలో కర్మ అనేది. సో కర్మ అనేది ఇప్పుడు ఎండ్ అయిపోతుంది. మళ్ళీ 3 days లోపల 3 weeks లోపల ఈ పర్సన్కి మీకు న్యూ బిగినింగ్ అనేది చూపిస్తుందండి. ఓకే, మీరు హీల్ అవుతున్నారు, ఈ రిలేషన్ నుంచి మూవ్ అని మీరు ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు అని చెప్పొచ్చు. చాలా ఎమోషనల్గా ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని చాలామంది మీరు ఆలోచిస్తున్నారండి. కానీ మీరు అంత బాధపడకండి, ఈ పర్సన్ పర్మనెంట్గా మిమ్మల్ని వదిలేయరు. అండ్ మీ ఇద్దరికి మళ్ళీ న్యూ బిగినింగ్ కూడా అవుతుంది. ఓకేనా? ఓకే, మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే చూస్తాము. ఇది మీకు రెజనేట్ అవుతుంది ఖచ్చితంగా అనుకుంటే మీ పర్సన్ ఫీలింగ్ కూడా చూస్తాం. ఓకేనా? అంటే మీ ఫీలింగ్స్లో కూడా మీ పర్సన్ గురించి చెప్పారు అని అనుకోకండి. ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్ ఎక్కువ చూపించింది అనమాట. అంటే మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టేశారు, వారి లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మీకు హార్ట్ బ్రేక్ చేస్తున్నారని మీరు బాధపడుతున్నారు. ఇక్కడ ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి, హీల్ అవ్వాలి అని మీరు ఆలోచిస్తున్నారండి. కానీ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వబోతుంది. ఈ పర్సన్ మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారు. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. తను మీకు ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. తను చాలా స్ట్రాంగ్ బాండింగ్ కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారండి. కానీ తన ముందు చాలా ఆప్షన్స్ ఉండేసరికి ఈ పర్సన్కి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదనమాట. అలాంటి ఎనర్జీ చూపిస్తుంది. ఓకేనా? ఓకే, మీ పర్సన్ మీ కనెక్షన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? అండ్ నేను చాలామందికి మీ పర్సన్ గురించి మీరు నెగిటివ్గా ఆలోచించకండి అని చెప్పాను. ఒకవేళ ఈ పర్సన్ మీకు బాధ పెట్టినా, మిమ్మల్ని హర్ట్ చేసినా, అదర్ పర్సన్ అంటే మీకు ఎంతో ఇష్టమైన పర్సన్ అదర్ పర్సన్తో కూడా ఉన్నారు అనుకుంటే కూడా మీరు నెగిటివ్గా ఆలోచించకండి. ఎందుకంటే ఈ పర్సన్ మీకు వద్దు, ఈ పర్సన్ మీకు కావాలి అనుకుంటేనే మీరు నెగిటివ్గా ఆలోచించకండి. ఈ పర్సన్ మీకు అసలు వద్దు ఇంకా మీ లైఫ్లో అనుకుంటే మీరు మీ ఇష్టం ఉన్నట్టుగా మీరు ఆలోచించవచ్చు. ఓకేనా? ఈ పర్సన్ మీకు కావాలి, ఇంకా మర్చిపోలేకపోతున్నా, మీ పర్సన్ తను మీ వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఓకే, ఆ పర్సన్ గురించి మీరు నెగటివ్గా ఆలోచించవద్దు, మీకు కావాలి అనుకుంటే మాత్రమే. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారా, అసలు ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారా లేదా? మీ ఫీలింగ్స్లో అయితే ఈ పర్సన్ మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. సో తన ఫీలింగ్స్లో ఎలా ఉన్నాయో చూస్తాం. ద ఫూల్ ఫస్ట్ రీయూనియన్ కార్డ్ అండి. చాలా స్ట్రాంగ్గా మీ పర్సన్ ఫీల్ అవుతున్నట్టున్నారు. ద ఎంప్రెస్, హ్యాపీ ఫ్యామిలీ, 10 of cups, టెంపరెన్స్, ద మూన్, Queen of Cups, Ace of Swords, Knight of Cups, The Hierophant. రీడింగ్ చాలా బాగుందండి. ఒక్కొక్కసారి రీడింగ్ అసలు ఏం బాగోదండి. తను థర్డ్ పర్సన్ని చూస్ చేసుకుంటున్నట్టుగా, థర్డ్ పర్సన్తోనే హ్యాపీగా ఉండాలి అనుకున్నట్టుగా ఎనర్జీ ఉంటుంది. సో ఇలా మీ పరంగా ఇలా బాగా వచ్చిందనమాట ఎనర్జీ. ఇలా అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎనర్జీ బాగుంది. ఓకే, మీ గురించి మీ పర్సన్ పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి. ఓకేనా? తన ఫీలింగ్లో కూడా చూశారు కదా, ద లవర్ కార్డ్ వచ్చింది అండ్ టవర్ కూడా వచ్చింది. ద డెవిల్, ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్, నైట్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్కి ఒక విషయంలో చెప్పాలంటే మీ మీద కోపం ఉందండి. కొంతమందికి ఈ పర్సన్ మీతో కోపంతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. అంటే మీరు ఈ పర్సన్ని చేయలేకపోతున్నారు, మీ ఎనర్జీలో మీరు ఉన్నారు, ఇంకా తన నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని మీరు ఆలోచిస్తున్నారు అనమాట. అందుకని ఈ పర్సన్కి కోపం అనేది వస్తుంది. ఎందుకంటే మీరు
ఈ పర్సన్‌ని పట్టించుకోవడం లేదు కదా! అందుకనే తనకు కోపం వస్తుందనమాట. ఈ పర్సన్ వెంబడి మీరు ఎప్పుడు పడతా ఉండాలి, తనని చేసేస్తా ఉండాలి. ఇప్పుడు మీరు ఈ పర్సన్‌ని చేసేస్తా ఉంటే ఈ పర్సన్ ఎంజాయ్ చేస్తారనమాట. అప్పుడు తనకు హ్యాపీగా ఉంటుందనమాట. మీరిప్పుడు ఈ పర్సన్‌ని చేయడం లేదు. మీ ఎనర్జీలో మీరున్నట్టుగా చూపిస్తుంది. అందుకనే ఈ పర్సన్‌కి కొద్దిగా కోపం అనేది చూపిస్తుందండి మీ మీద. ఓకే. మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. మీ కనెక్షన్ గురించి తను ఏదైనా రిస్క్ తీసుకోవాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారండి. ఈ రీడింగ్‌లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్‌తోనే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నట్టుగా చూపిస్తుంది. చాలా ఫాస్ట్‌గా ఎంత స్పీడ్‌లో వస్తున్నారో చూడండి. చాలా ఫాస్ట్‌గా మీ లైఫ్‌లోకి రావాలి. అండ్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీద చెప్పాలి, మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారనమాట. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారండి ఈ పర్సన్. అండ్ ఎవరైనా ఫీమేల్ చూస్తున్నారు మన రీడింగ్‌లో అంటే మీరు త్వరలోనే మీరు కిడ్స్ పరంగా మీరు మంచి గుడ్ న్యూస్ అయితే వినేది ఉందండి. ఓకే. అంటే కన్సీవ్ అయ్యేది చూపిస్తుందనమాట. ఓకే. అతి త్వరలో మీరు మంచి గుడ్ న్యూస్ వినేది అయితే చూపిస్తుంది. ఓకేనా. ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ ఒకవేళ మీకు మ్యారేజ్ అయింది ఏ పర్సన్‌తో అంటే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అలాంటి అలాంటి కిడ్స్ కూడా మీకు వచ్చేది చూపిస్తుందండి. ఓకే. మిమ్మల్ని దూరంగా ఉండడం వలన ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారండి. చాలా బాధపడుతున్నారు. కానీ ఈ విషయం మీద చెప్పడం లేదండి. తన ఎమోషన్స్ అనేది తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. తన బాధ, తన ఫీలింగ్స్ ఏమి బయట పడకుండా అవన్నీ తను బ్యాలెన్స్ చేసుకోగలరనమాట. అంత ఎనర్జీ మీ పర్సన్‌లో ఉంటుందండి. ఓకే. తనకి ఎంత మీ కనెక్షన్ గురించి ఎంత బాధ అనిపించినా, మీకు దూరంగా ఉంటున్నా అని తనకు ఫీలింగ్ అనిపించినా, ఈ పర్సన్ అవన్నీ తను హోల్డ్ బ్యాక్ చేసుకోగలరండి. మళ్ళీ బయట మాత్రం ఏమీ లేదు. తను హ్యాపీగానే ఉన్నారు తన లైఫ్‌లో అన్నట్టుగా కనిపిస్తారనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్‌కి ఎవరో చీట్ చేసినట్టుగా అనిపిస్తుందండి. చాలా ఎమోషనల్ అప్‌సెట్‌లో ఉన్నారు. మేబీ ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలో కావచ్చు, లేదా వారి ఫ్యామిలీ విషయంలో కావచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీకు మీ పర్సన్‌కి మధ్యలో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం అలాంటిది కూడా చూపిస్తుందండి. ఓకే. ఈ పర్సన్ మీకు చీటికి మాటికి గొడవ పెట్టుకోవడము, మిమ్మల్ని అనరాని మాటలు అనడం, దాని వలన కూడా మీరు చాలా బాధపడుతున్నట్టుగా కూడా చూపిస్తుందనమాట. ఓకేనా. ఈ పర్సన్ అంతకుముందు మీరు రిలేషన్‌లో ఉన్నప్పుడు మీ గురించి చాలా పాజిటివ్‌గా చాలా బాగా ఆలోచించారండి ఈ పర్సన్. సో, ఇప్పుడు కూడా సేమ్ వేలోనే ఆలోచిస్తున్నారనమాట. అంటే పాస్ట్‌లో బాగున్నారు. మధ్యలో థర్డ్ పర్సన్ రావడం వలనో, తన ఫ్యామిలీని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వలన, లేదా కెరియర్ గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టినట్టుగా కనిపిస్తుంది. సో, ఇప్పుడు మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారండి. ఓకే. పాస్ట్‌లో మీతో ఎంత బాగున్నారో మీ కనెక్షన్ గురించి తను ఎలా ఫీల్ అయ్యారో సేమ్ వేలోనే ఇప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్. ఓకే. మీ దగ్గర నుంచి క్లారిటీ కావాలి అని ఆలోచిస్తున్నారు. మీ దగ్గర నుంచి క్లారిటీ తీసుకున్న తర్వాత మీరు మాట్లాడే విధానాన్ని బట్టి ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు. మీకు ప్రపోజ్ చేయాలి. అండ్ ఒకవేళ తను మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే మీకు అపాలజీ అడగాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారనమాట. ఓకే. కాబట్టి మీరు మీ పర్సన్‌తో జాగ్రత్తగా మాట్లాడండి. ఓకేనా. అండ్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి. కొంతమంది అయితే మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి. కొంతమంది ఏమో మీ పర్సన్ తీర్థయాత్రలకు వెళ్ళాలి అన్నట్టుగా కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమందికి మ్యారేజ్ ప్రపోజల్ కూడా వస్తున్నాయండి మీ పర్సన్‌కి. దాని వలన కూడా తను ఇక్కడ ఎమోషనల్ అయిపోతున్నారనమాట. అంటే తనకి మీరేమైనా దూరం అయిపోతారేమో అన్నట్టుగా ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట. ఓకే. కాబట్టి తను మిమ్మల్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. ఇన్ని రోజులు మీ రిలేషన్ పరంగా ఈ పర్సన్ జస్టిస్ ఇవ్వలేదు అనుకుంటే మీకు జస్టిస్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. కానీ మెచ్యూర్ పర్సన్‌గా అయితే రావడం లేదండి. ఓకే. ఇన్‌మెచ్యూర్‌గానే వస్తున్నారు. ఒక విషయంలో తన ఫ్యామిలీ విషయంలో కావచ్చు, లేదా కెరీర్ విషయంలో కావచ్చు, థర్డ్ పర్సన్ విషయంలో కావచ్చు, ఏదో ఒక విషయంలో మీ పర్సన్ బాధపడుతున్నారు. మీరే ఏమైనా తనకి దూరం అయిపోతారేమో అని కూడా తను బాధపడుతున్నారనమాట మీ పర్సన్. కాబట్టి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని తను చాలా స్పీడ్‌గా మీ దగ్గరికి రావాలి, మీకు ప్రపోజ్ చేయాలి, మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి. ఒకవేళ ఈ పర్సన్ మీ నంబర్‌ని బ్లాక్‌లోనే పెట్టారు అనుకుంటే అన్‌బ్లాక్ చేయాలి, మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట. ఓకే. అన్నిటికి కారణం ఏంటిది అంటే ఈ పర్సన్ మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారండి. మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది. అండ్ మీతో ఎలా అంటే ఈ పర్సన్‌కి మీ మీద చాలా నెగెటివ్ ఆలోచన ఉందండి. ఓకే. ఇంకా ఎలాగంటే లస్ట్ ఫీలింగ్ అలాంటి ఎనర్జీ చూపిస్తుందనమాట. కాబట్టి తను వచ్చేది అట్రాక్షన్, ఒక లస్ట్ ఫీలింగ్, ఇన్‌మెచ్యూర్‌తనం. కాబట్టి మళ్ళీ మీరు హర్ట్ అయ్యేది చూపిస్తుంది, చాలా బాధపడేది కూడా చూపిస్తుంది. కాబట్టి మీరు ఈ పర్సన్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోండి. ఓకేనా. ఈ పర్సన్ మీకు కాల్, మెసేజ్ కూడా చేయబోతున్నారు. తను మీతో ఇక్కడ ద లవర్ వచ్చింది కదా! చాలా స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఫీల్ అవుతున్నారండి. ఓకే. మీ మీద ఈ పర్సన్‌కి ప్రేమ ఉంది. అండ్ తనలో ఇన్‌మెచ్యూర్‌తనం ఉంది. అండ్ మీకు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు ఈ పర్సన్. తను ఒకవేళ ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంటే ఇచ్చారనుకోండి, తను ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోతారో తనకే తెలియదండి.
కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? తను ఏదో ఒక విషయంలో మీ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. ఓకే. కొంతమందికి వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ కనెక్షన్ ఉంటుంది కదా! వారి వారి పట్ల వారు బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకేనా? ఈరోజు పెండెంట్ రీడింగ్ చూస్తాను. పెండెంట్ రీడింగ్‌లో యూనివర్స్ మీకేం చెప్పబోతున్నారు? యూనివర్స్ మెసేజ్ మీకోసం పెండెంట్ రీడింగ్. సో అందరు ప్రేయర్ చేసుకోండి. మంచి కార్డ్స్ మంచిగా రావాలని, ఆ కార్డ్‌లో ఏదైతే వచ్చిందో అదే మీ లైఫ్‌లో జరగాలి అని చాలా స్ట్రాంగ్‌గా యూనివర్స్‌ని కోరుకోండి. ఓకేనా? ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి ఏమొచ్చింది? చారియట్. సో యూనివర్స్ మీకేం చెప్తున్నారు? ఈరోజు పెండెంట్ రీడింగ్‌లో యూనివర్స్ మెసేజ్ మీకోసం. ఈ కార్డ్‌లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చండి. మీకు ఇష్టం ఉంటే మీరు ఈ కార్డ్‌లో ఏదైనా చూస్ చేసుకోవచ్చనమాట. ఓకే. లేదా యూనివర్స్ ఏం చెప్తుందో చూస్తాం. ఓకేనా? ఓకే. యూనివర్స్ ఈరోజు రీడింగ్‌లో ఏం చెప్పబోతున్నారు మీతో? ఓకే అండి. ఈ కార్డ్ చూపించింది కాబట్టి చూస్తాము. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ పర్సన్ ఇన్‌మెచ్యూర్ తనం అండి తనలో. ఇన్‌మెచ్యూర్ తనం అనేది ఉంది. తనకు బెనిఫిట్స్ ఉన్నంత సేపు మీతో రిలేషన్‌లో ఉంటారండి. ఓకే. తను మీ మీద లస్ట్ ఫీలింగ్ అనేది చాలా ఉందండి ఈ పర్సన్‌కి. కాబట్టి తను ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. మీరు ఈ పర్సన్ మీతో రిలేషన్‌లో ఉన్నంత సేపు చాలా బాగుంటారండి. ఓకే. ఎంత బాగుంటారంటే మీరు ఆ ప్రేమకి మీరు తట్టుకోలేరనమాట. అంత ప్రేమను చూపిస్తారు. వారు మీ వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఇంకా మీరు రిలేషన్‌లో ఉన్న వారైతే ఎవరైనా ఉండొచ్చు. ఓకేనా? ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఓకే. మీ దగ్గర నుంచి తనకు బెనిఫిట్స్ అనేది వచ్చేసినాయి. ఇంకా తను అక్కడ హ్యాపీ అయ్యారు అంటే వెంటనే ఇలా పారిపోతారనమాట. ఇంకా తనకి మీతో అవసరం లేదు ఇంకా. తను మీ దగ్గర నుంచి ఏదైతే బెనిఫిట్స్ పొందారో ఇంకా తనకు అక్కడ సరిపోయింది హ్యాపీ తను. ఇంకా ఇంకా పారిపోతారనమాట మీ లైఫ్‌లో నుంచి. ఓకే. ఇంకా ఎక్కడికో వెళ్ళి అక్కడ మళ్ళీ న్యూ బిగినింగ్ చేయడం, వారి లైఫ్‌లో కూడా కొన్ని రోజులు ఉన్న తర్వాత వారిని మోసం చేయడం. చాలా కన్నింగ్ పర్సన్ లాగా చూపిస్తుందండి ఈ పర్సన్ ఎనర్జీ. ఓకే. మీ పర్సన్‌ని ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. సో నా కార్డ్‌లో ఏదైతే ఎనర్జీ కనిపిస్తుందో అదే చెప్తానండి. ఓకేనా? ఇక్కడ ఈ పర్సన్ మెంటాలిటీ కన్నింగ్ పర్సన్ అండి ఈయన. ఓకే. నెక్స్ట్ కార్డ్ ఇది. చెప్పాను కదా, ఇక్కడ మూవ్ ఆన్ అయిపోతారనమాట తను. ఒక దొంగలాగా పారిపోతారండి మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా. ఓకే. వీటిలో కూడా ఏముందో చూసేస్తాము. ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్‌లో చూస్తున్నారండి ఇక్కడ. కొంతమందికేమో మీ పర్సన్‌కి మీ దగ్గర నుంచి మనీ అనేది కావాలి. కొంతమందికి మీరు చాలా బాగుంటారు, చాలా హ్యాండ్సమ్‌గా ఉంటారు. మేల్ అయితే, ఫీమేల్ అయితే చాలా అందంగా ఉంటారు, చాలా బాగుంటారు. మీ డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. కాబట్టి అవన్నిటికి ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి. కాబట్టి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి. మీ దగ్గరికి వస్తారు. మీతో చాలా బాగుంటారు. మీ మీద చాలా ప్రేమను చూపిస్తారనమాట. ఓకే. వెంటనే గొడవ పెట్టుకుంటారనమాట. మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, బాధపడతా ఉంటారు. ఇంకా మీ మనీ అంతా తీసుకొని ఇలా వెళ్ళిపోయారండి పర్సన్. అంటే ఒక మనీ అనే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్‌లో మీ పర్సన్‌కి మీరు లొంగిపోవడం గానీ, లేదా ఈ పర్సన్‌ని నమ్మి మీరు చాలా మనీ ఇవ్వడం గానీ, అలాంటి ఎనర్జీ అనమాట. ఓకే. కాబట్టి ఇలాంటి కన్నింగ్ పర్సన్‌ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మి మీ జీవితాన్ని మీరు స్పాయిల్ చేసుకోకండి. ఓకేనా? మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తారు ఈ పర్సన్. మీరేమో ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారండి. ఓకే. మీరు చాలా బాధపడుతున్నారు అండ్ ఈ పర్సన్ మీకు చాలా మోసం చేసినట్టుగా కూడా బాధపడతా ఉంటారనమాట. కాబట్టి మీరు
కాబట్టి మీరు ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వండి అని చెప్తున్నారండి యూనివర్స్. ఈ పర్సన్ దగ్గర ఇన్మెచ్యూర్తనం ఉంది, చీటికి మాటికి గొడవ పెట్టుకుంటారు, మీరు ఆ రిలేషన్లో హ్యాపీగా ఉండలేరు. మీరు ఎంతగా ఈ పర్సన్కి మనీ అవసరం ఉంటే మనీ ఇస్తారు, ప్రేమ అవసరం ఉంటే ప్రేమిస్తారు, తను ఏ విషయంలో అయినా బాధపడుతున్నారు అంటే మోటివేషన్ చేస్తారు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అసలు పట్టించుకోరండి. తను చీటికి మాటికి మీతో గొడవ పడడము, మిమ్మల్ని హర్ట్ చేయడం, బాధ పెట్టడం అలాంటి ఎనర్జీ అనమాట. ఓకే, మీరు మీరు ఒక నడి సముద్రంలో నిలబడే ఉన్నారు, ఇంకా మీ పర్సన్ మీకు వచ్చి రక్షిస్తారు అనే కాన్ఫిడెన్స్లో మీరు ఉంటారు. కానీ తను రారండి. ఓకే, మీరు మునిగిపోయినా సరే తను రారనమాట. ఎందుకంటే తను సేఫ్ జోన్లో ఉంటారు ఈ పర్సన్. కాబట్టి ఇలాంటి పర్సన్ని నమ్మి మీ జీవితాన్ని మీరు స్పాయిల్ చేసుకోకండి. ఓకే ఓకే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఇలా ఉందో చూస్తాను. మేషరాశి వారు మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారండి. అండ్ వృషభ రాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి మీరు. అండ్ కొద్దిగా మీలో ఈగో కూడా ఉంటుందండి ఈరోజు. ఓకే, అండ్ మిథున రాశి వారు మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకుంటారండి మీరు. అండ్ సింహరాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, హ్యాపీ ఫ్యామిలీ అనమాట. అండ్ కన్యా రాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి మీరు. మీ పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ తులారాశి వారు మీరు ఈరోజు టెంపుల్స్కి విజిట్ చేయడం కానీ లేదా తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ చేయొచ్చండి ఈరోజు. ఓకే, అండ్ సింగిల్ ఎవరైనా చూస్తున్నారు అంటే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా రావచ్చండి ఈరోజు. ఓకే, అండ్ వృశ్చిక రాశి వారు మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వస్తున్నారండి. అండ్ ధనురాశి వారి లైఫ్లోకి ధనురాశి పర్సనే వస్తున్నారండి. ఓకే, మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారనమాట. అండ్ మకర రాశి వారు మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుంది అండ్ మీరు కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు అంటే మీకు ఒక జాబ్ ప్రపోజల్ కూడా రావచ్చండి ఈరోజు. ఓకే, అండ్ కుంభరాశి వారు మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి ఈరోజు. అండ్ మీనరాశి వారు మీరు ఈ రిలేషన్ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకున్నారండి. ఓకే ఓకే ఏంజల్స్ గైడెన్స్ చూస్తాము. ఏంజల్స్ మీకేం చెప్తున్నారు? మీ కనెక్షన్ గురించి ఏంజల్స్ గైడెన్స్. మీరు పాజిటివ్గా ఉండండి, నెగిటివ్గా ఆలోచించద్దు అని నేను డైలీ చెప్తున్నాను. అదే చెప్తున్నారు అన్నమాట యూనివర్స్. న్యూ డైరెక్షన్లో వర్క్ చేయండి అని చెప్తున్నారు. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే వినండి. మీ మనసు ఒకటి చెప్తుంది, మీ మైండ్ ఒకటి చెప్తుందండి. ఓకే, కానీ మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే వినండి. ఓకేనా? మీరు ఏ విషయంలో కూడా టెన్షన్ పడడం కానీ, ఇంకా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారో లేదో, తను మీతో లైఫ్ లాంగ్ ఉంటారో లేదో, తను మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారో లేదో, మ్యారేజ్ అయిన వారైతే ఈ పర్సన్ మీరు లైఫ్లో కలిసి ఉంటారో లేదో, లైఫ్ లాంగ్ ఇలాంటి బాధనే ఉంటుందా అని అనుకునే వారికి కూడా ఏమీ టెన్షన్ పడకండి. మీరు న్యూ డైరెక్షన్లో వర్క్ చేయడానికి చూడండి. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పెద్దవారితో మాట్లాడిపించండి. ఓకేనా? ఎక్కువ టెన్షన్ తీసుకోకండి అని చెప్తున్నారనమాట. మీ లైఫ్లోకి అబాండెన్స్ అనేది రాబోతుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారంటండి. సో టెన్షన్ ఎక్కువ తీసుకోకండి. అబాండెన్స్ అనేది మీ లైఫ్లోకి పంపిస్తున్నారు. మీరు ఎక్కువ టెన్షన్ పడకండి. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే వినండి. వారి మాట వీరి మాట వినడము, దానివల్ల అనవసరంగా మీరు ప్రాబ్లంలో ఇరుకోవడం అలాంటివి చేయకండి. ఓకేనా? ఓకే, మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాము. మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? ఫోర్త్ చక్ర ఆర్కేంజల్ రఫీల్. చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారండి మీ పర్సన్. మీ రిలేషన్ పరంగా తను విక్టరీ అనేది సాధించాలి అని అనుకుంటా ఉన్నారు. ఫిఫ్త్ చక్ర ఆర్కేంజల్ గ్యాబ్రియల్. తనకు ఫిఫ్త్ చక్ర బ్యాలెన్స్లో లేదు అండ్ ఫోర్త్ చక్ర బ్యాలెన్స్లో లేదు, కానీ తను మీతో హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అని తను చాలా స్ట్రాంగ్గా కోరుకుంటా ఉన్నారండి పర్సన్. ఇన్ని రోజులు ఈ పర్సన్ తన ఎమోషన్స్ అవన్నీ తను హోల్డ్ బ్యాక్ చేసుకుని ఉన్నారు ఈ పర్సన్. సో అవన్నీ పక్కకు పెట్టేసి మీతో హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అని అయితే తను ఆలోచిస్తున్నారండి. ఓకే, లైఫ్లో ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ ఉంది అనుకుంటే ఈ పర్సన్ దాని నుంచి తను వాకవే చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట. థర్డ్ చక్ర ఆర్కేంజల్ చాముల్.
ఈ పర్సన్కి మీరు చాలా అటాచ్ అయిపోయి ఉన్నారండి. చాలా పేషెన్స్తో ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు. మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుందండి. మీ మనీ ఫ్లో చాలా బాగుంది. కొంతమందికి ఇప్పుడు దాకా మనీ ఫ్లో బాగలేదు అనుకుంటే కూడా ఇప్పటి నుంచి మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగుండబోతుంది. మీకు ఏదో ఒక విషయంలో హార్ట్ బ్రేక్ అవుతుందండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఫ్రెండ్స్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, రిలేషన్ పరంగా కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? అంటే కొంతమంది చాలా మెచ్యూర్‌గా ఆలోచించి మాట్లాడతారు. కొంతమంది ఇన్‌మెచ్యూర్‌గా ఆలోచిస్తారు కదా! దాని వలన హర్ట్ అవ్వడం చూపిస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఈ రీడింగ్‌లో మీకు 2, 3 మెసేజెస్ అన్నా రిజల్ట్ అయింది మీ పర్సన్ పరంగా అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఇంకో రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.